అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వైట్ హౌస్ సమీపంలో నేషనల్ గార్డ్స్ పై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ మృతి చెందారు. అనుమానితుడిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దుండగుడు కూడా బుల్లెట్ గాయాలైనట్టుగా తెలుస్తోంది. కాల్పుల ఘటనపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. ఘటనకు ఆ మృగం మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు ట్రంప్. కాల్పులు జరిగిన ప్రాంతం వైట్ హౌస్ జోన్ పరిధిలో ఉంది. కాల్పులు జరిపిన దుండగుడు ఆఫ్ఘనిస్తాన్ చెందినవాడిగా తెలుస్తోంది. రహమానుల్లా లఖన్వాల్గా గుర్తించింది FBI. 2021లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించాడు దుండగుడు. అల్లాహు అక్బర్ అంటూ కాల్పులకు దిగాడు రహమానుల్లా. మొత్తం మీద కాల్పుల ఘటనతో ఒక్కసారిగా అమెరికా రాజధాని వాషింగ్టన్లో కలకలం రేగింది. అది కూడా అధ్యక్ష భవనానికి సమీపంలో కాల్పులు చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధం సమీపంలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ దుండగుడు నేషనల్ గార్డ్స్పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్స్ ప్రాణాలు విడిచినట్లుగా వెస్ట్ వర్జీనియా గవర్నర్ ప్యాట్రిక్ మొరిసే సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే వారు తీవ్రంగా గాయపడ్డారని, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా FBI డైరెక్టర్ కాష్ పటేల్ అంటున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన బలగాలు అనుమానితుని అదుపులోకి తీసుకున్నాయి. అతనికి కూడా బుల్లెట్ గాయాలైనట్టుగా స్థానిక మీడియా వర్గాలు చెప్తున్నాయి. కాల్పులు జరిగిన ప్రాంతం అత్యంత భద్రత ఉండే వైట్ హౌస్ జోన్ పరిధిలోకి వస్తుందని అధికారులు అంటున్నారు. US సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, ఇతర ఏజెన్సీలు కాల్పులు జరిగిన ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టాయి. కాల్పుల ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. నేషనల్ గార్డ్స్పై కాల్పులు జరిపిన వ్యక్తిని మృగంతో పోల్చారు. కాల్పుల ఘటనకు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇక దేశ రాజధానికి మోహరించిన ఇద్దరు వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్స్ సభ్యులను వైట్ హౌస్కు కొద్ది దూరంలోనే కాల్చి చంపినట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న చిత్రం నిందితుడు రహమానుల్లా లఖన్వాల్, ఆఫ్ఘనిస్తాన్ చెందిన నిందితుడు 2021లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్టుగా తెలుస్తుంది. అమెరికాలోని నేషనల్ గార్డ్స్పై కాల్పులు జరిపి వారిని హతమార్చినట్టుగా సమాచారం. ప్రస్తుతం నిందితుని కూడా బుల్లెట్ గాయాలైనట్టుగా తెలుస్తుంది. పోలీసుల అదుపులో ఉన్నాడు. మొదట్లో సైనికులు చనిపోయారని వెస్ట్ వర్జీనియా గవర్నర్ చెప్పారు. కానీ తర్వాత వారి పరిస్థితి గురించి తన కార్యాలయానికి రిపోర్ట్స్ అందిన ప్రకారం చనిపోయిన వాళ్ళు నేషనల్ గార్డ్స్గా ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఆ నేషనల్ గార్డ్స్కు సంబంధించి గాయపడ్డ వారికి ట్రీట్మెంట్ అవుతున్నట్టుగా FBI డైరెక్టర్ కాష్ పటేల్, అలాగే వాషింగ్టన్ మేయర్ మొరియల్ బౌసర్ కూడా చెప్పారు. అయితే ఆ ఇద్దరు నేషనల్ గార్డ్స్ కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎవరైనా కాల్పులు గాయపడ్డారో, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటనే విషయాలకు సంబంధించి భద్రతా వర్గాలు ఆరా తీస్తున్నాయి. మొత్తం మీద అమెరికా అధ్యక్ష భవనం దగ్గర కాల్పులు చోటు చేసుకున్నది ఒక్కసారిగా కలకలం రేగింది. ఇటీవలి కాలంలో ఈ నెలలోనే చాలా ఆందోళనకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అమెరికాలో. తాజాగా జరిగిన కాల్పుల ఘటన ఏకంగా అధ్యక్ష భవనం దగ్గర చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘటనపై FBI డైరెక్టర్ కాష్ పటేల్, అలాగే వాషింగ్టన్ మేయర్ మొరియల్ బౌసర్ స్పందించారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుచుద్దాం. Operation Allies Welcome is the ongoing effort to bring Americans home and to bring vulnerable Afghans to the United States and support their resettlement. The President of the United States has the authority to designate a federal agency to lead a federal response. Last Friday, he designated the Department of Homeland Security as the lead federal agency to coordinate Operation Allies Welcome to help ensure unity of effort, clear roles and responsibilities, synchronized priorities, and effective coordination across the federal government. This initiative requires us to call on the resources, expertise, and authorities of every part of the federal government. Productive meetings, but I want to start by saying after those meetings, myself and my team were notified that 2 National Guardsmen have been shot in Washington, D.C., critically wounded. The shooter shot in a cowardly, dastardly act targeting the best of America. Heroes willing to serve in Washington, D.C., serve for people they don't know and they've never met, because they love their country and their capital and their community. They were willing to do dangerous things others were not, because they love their fellow Americans. Someone decided to turn that into targeting National Guardsmen. That will only stiffen our resolve. We will never back down. We will secure our capital. We will secure our cities. In fact, this happened just steps away from the White House. It will not stand. And that's why President Trump has asked me, and I will ask the Secretary of the Army, to the National Guard,
to add 500 additional troops, National Guardsmen, to Washington, D.C. This will only stiffen our resolve to ensure that we make Washington, D.C. safe and beautiful. The drop in crime has been historic. The increase in safety and security has been historic. But if criminals want to conduct things like this, violence against America's best, we will never back down. President Trump will never back down. That's why the American people elected him. America and our warriors, our National Guardsmen, are strong. And so we're following this very closely. We're getting information rapidly. I mentioned the faith of this country, the Christian faith, the prayers. I would ask for prayers for our National Guardsmen. Excuse me, Mr. P. Appeals to heaven for our National Guardsmen, for their families, on bended knee as a War Department, as a nation. Excuse me, We will never back down. Excuse Don't think about them right now. Venezuela. We had a couple of great, productive meetings with the President and Minister of Defense here, where we are dedicated to the counter-cartel effort here. Criminality knows no boundaries, whether it's the United States of America and Washington, D.C., or it's the Caribbean and the Western Hemisphere. We are going to go after narco-terrorists. It will not stand. Our borders will be secure, whether it's the Dominican Republic or the United States of America, and we look forward to working with our partners to make it happen. You know, President Trump believes in a clear principle: peace through strength. You get peace by being strong. And if you're a narco-terrorist who wants to bring drugs to the United States of America, we will find you, we will fix you, and we will finish you. Because we have all the rights in the world. We've got lots of attorneys and lots of intel analysts, and we know exactly who we're targeting and why. If you're involved in that conduct, we will kill you. It's that deadly serious because of the poison that has made its way into the American public for far too long. President Trump is serious about it. We're serious about it. And we're proud to be working with the Dominican Republic and other countries very serious about ensuring that cartels don't set the agenda. We do. Thank you very much. It's been a great series. అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు జరగగానే ఒక్కసారిగా ఫైర్ ఫైటర్స్ చేరుకున్నారు. అలాగే అక్కడ పెద్ద ఎత్తున హెలికాప్టర్ కూడా ఒకటి మోహరించిన పరిస్థితి కనబడుతుంది. అలాగే అంబులెన్స్లు చేరుకున్నాయి. మిగతా సిబ్బంది అంతా చేరుకున్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అందరూ చేరుకొని ఆ ప్రాంతంలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. వెంటనే ఆ ప్రాంతం అంతా కూడా చుట్టుముట్టి నేషనల్ గార్డ్ దళాల సమీపంలో సెంట్రీగా ఉన్నటువంటి ఆ ప్రాంతానంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇక దాదాపు ఆగస్టులో 300 మందికి పైగా వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్స్ సభ్యులను వాషింగ్టన్కు మోహరించారు. వారిలో చాలామంది తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ దాదాపు 160 మంది వరకు స్వచ్ఛందంగా తాము ఇక్కడే కొద్ది కాలం పాటు సర్వీస్ చేస్తామంటూ పొడిగించుకున్నట్టుగా తెలుస్తుంది విధులను. దీంతో వాళ్ళంతా కూడా అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్ నేషనల్ గార్డ్స్ని అమెరికా అంతటా మోహరిస్తున్నారు. అమెరికాలో శాంతి భద్రతల సమస్యల నేపథ్యంలో కొన్ని చోట్ల నేషనల్ గార్డ్స్ను మోహరించి అల్లర్లను అదుపు చేస్తున్న పరిస్థితి. దీంతో నేషనల్ గార్డ్సే టార్గెట్గా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఆ వ్యక్తి అల్లాహు అక్బర్ అంటూ కాల్పులు జరిపినట్టుగా సమాచారం. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు ప్రస్తుతం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరొక గాయపడ్డ వ్యక్తికి సిపిఆర్ చేస్తున్నారు. అప్పటికే అతను మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరొక వ్యక్తిని అక్కడ ప్రాథమిక చికిత్స అందిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. స్ట్రెచర్ తీసుకొచ్చి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం మీద వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ కాల్పుల కలకలం ఒక్కసారిగా అధ్యక్ష భవనం సమీపంలో జరగడంతో అమెరికా అంతటా కూడా వ్యాపించింది. దీనిపై డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఫ్లోరిడాలో ఉన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ వ్యక్తిని వదిలిపెట్టేది లేదంటున్నారు. మృగంతో పోల్చారు. ఇక ఆ ప్రాంతానంతా కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి రైట్. సో మొత్తం మీద నేషనల్ గార్డ్స్ని హతమార్చిన వ్యక్తి 2021లో అమెరికాలో అక్రమంగా చొరబడ్డట్టుగా తెలుస్తోంది. రహమనుల్లా లఖన్వాల్గా గుర్తించారు FBI. ఆఫ్ఘనిస్తాన్ చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేస్తుంది అమెరికా ప్రభుత్వం.